రూపంలో తప్పనిసరిగా చర్చ జరగాలని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు పునరుద్ఘాటించారు. సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్న ఆయన సాయంత్రం 3 గంటలకు జరిగే ఉద్యోగ సంఘాల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. అటుపక్క తెలంగాణలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకతాటి మీద ఉండి విభజన అనుకూలంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు సమైక్యతవాదం అని చెప్పిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎందుకు ఇలా సభను జరగనివ్వకుండా వాయిదాలు వేయించే పరిస్థితి తీసుకొస్తున్నారనేది ఇవాళ ప్రజలందరూ కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఖచ్చితంగా బిల్లు మీద చర్చ జరగాలి, విభజనని ఎదుర్కోవాలి, విభజన మీద వీళ్ళ అభిప్రాయం స్పష్టంగా చెప్పాలి, సమైక్యంగా ఉండాలి రాష్ట్రం అనే విషయం చెప్పి రాష్ట్రపతి పంపించిన బిల్లులో అన్ని అంశాల మీద కూడా మరి వివరణ ఇచ్చి ఈ కారణాల వల్ల రాష్ట్ర విభజనకు మేము అంగీకరించట్లేదని గతంలో ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా ఇవాళ దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది. ఇలాగే సభను వాయిదా వేసుకుంటా పోతే మరి రాష్ట్రపతి గడువులోపు ఎటువంటి చర్చలు జరగకపోతే రాష్ట్రపతి మరి ప్రభుత్వ నిర్ణయాన్ని అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరి ఈ రాష్ట్ర విభజనకు కారణం ఈ ప్రజాప్రతినిధులు అవుతారు.